ఇక తన రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆ ఎమ్మెల్యేకు ఊహించని విధంగా జాక్పాట్ తగిలింది. అధ్యక్ష అని పిలిస్తే చాలనుకున్న ఆ నేత ఇప్పుడు ఆయనే అధ్యక్ష అని పిలిపించుకోబోతున్నారు. ఏకంగా డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకోబోతున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఆయనకు కలిసి వచ్చిన అంశాలేంటి? ఆయన్నే డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకోవడానికి కారణాలేంటి? మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన జాటోతు రామచంద్ర నాయక్ వృత్తిరీత్యా వైద్యులు. 2014 సాధారణ ఎన్నికల్లో డోర్నకల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లోనూ మరోసారి పరాజయాన్ని చవిచూశారు. అయినా పట్టువదలని ఆయన 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి సత్తా చాటారు. బీఆర్ఎస్ కు చెందిన రెడ్డి నాయక్ పై 53,131 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నా ఆయన గెలిచింది తొలిసారే అయినా ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కబోతుంది. కుల సమీకరణాల ఆధారంగా మంత్రి పదవులు కట్టబెట్టిన కాంగ్రెస్ అధిష్టానం లంబాడా సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర నాయక్ ను డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రతిపాదించింది. తెలంగాణలోని ఎస్టీ ఉపకులాల్లో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన లంబాడాలను సమన్వయం చేసుకోవడం కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రతిపాదించినట్టుగా పార్టీలో చర్చ జరుగుతుంది. ఉమ్మడి ఏపీలో గత ప్రభుత్వాలు కూడా లంబాడాలకు తగిన ప్రాథమిక కల్పిస్తూ వచ్చాయి. లంబాడా సామాజిక వర్గంలో ఎవరో ఒకరికి కేబినెట్ మినిస్టర్ హోదా కల్పించాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్లో లంబాడా సామాజిక వర్గం నుంచి ఎవరికి మంత్రి పదవి లేకపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా పనిచేస్తున్న రామచంద్ర నాయక్ కు అదృష్టం వరించింది. తనకు దక్కిన గౌరవం గిరిజన సామాజిక వర్గానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారాయన. తనను గెలిపించిన డోర్నకల్ నియోజకవర్గానికి తన పదవి అంకితమన్నారు. రామచంద్ర నాయక్ ను డిప్యూటీ స్పీకర్ గా చేయడం ద్వారా గిరిజనులకు న్యాయం చేసినట్టుగా పార్టీ అధిష్టానం భావిస్తోంది.